ప్రియమైన దేవుని బిడ్లారా, సోదరి సోదరులారా, ఈరోజు త్రిత్వం తర్వాతి 10వ ఆదివారంగా మన ఈ ఆరాధనలోనికి పాలు పంచుకుంటున్నాము. ఈ ప్రత్యేక సమయంలో సెల్మా ఆండర్సన్ మెమోరియల్ చర్చ్ శానిటోరియం రాజమండ్రి సంఘపు విశ్వాసులకు, అలాగే ఎవరైతే రెగ్యులర్గా వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ నాకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఓ పక్క కరోనా మృత్యు విలయతాండవం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశ్వాసాన్ని విడవకుండా మరి దేవుని మీద ఆధారపడి ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నా శుభ అభినందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భయం కలిగించేటువంటి సంగతులే ఉన్నప్పటికీ మరి అందరూ ధైర్యంగా ఉండటానికి మరి దేవుని కృప మన మీద ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈరోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభించిన ఈ డిజిటల్ ఆరాధన చేయాలని నేను ఆశపడి ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అందరం కలిసి కీర్తన పుస్తకంలోని 19వ కీర్తన, చూడగోరేదా నీ మందిరావరణములను అనేటువంటి కీర్తనతో ఈ ఉదయారాధన ప్రారంభించుకుందాం. చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా చూడ నాకు నాశగలదు సుందరావరణములవి, చూడనాదు ప్రాణమెంతో సమ్మసిల్లుసున్నదహ, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా నీదు నివాసములు చూడ నెంతో రమ్యమైతనర, నాదు హృదయమునకునా నందమిచ్చు నిపుడు నెప్పుడు, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా జీవముగల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే, కోవెలలకు దొరికే గూటి తావు నీ మందిరమున, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా పిచ్చుకలకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమిదుట, పెట్టు కుతూహలముతోను పిల్లలన్నవి మందిరమున, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను సన్నుతింతురా, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా, ప్రాణప్రియము యాత్ర చేయు ప్రజల మార్గమరధరను, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా నీదు ఆవరణములలో నేను ఒక్క దినము గడుప, ఎంతో విలువ కలుగు నాకు, 1000 నాళ్ళు బ్రతుకు నాకు, చూడగోరేదా నీ మందిరావరణములను, చూడగోరేదా కానరండు మనమునిపుడే మనములల్లర ప్రభుని చూడ,
మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక చూడగోరెదా నీ మందిర వరణములను చూడగోరెదా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొను నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులకు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనిత యొక్క కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గుర్చియు నీ చిత్తమును గుర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నేనైతే దేవునికి మొరపెట్టుకొందును,
ఆయన నా ప్రార్థన ఆలకించును. వారు నా మీదికి రాకుండా సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నాడు. పురాతనము మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవా, శివయొగ్గి నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. తండ్రికి కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలునోన్నతమైన ఘనతలము లానా ఇలాకు సమాధానం నరుల కాయనదయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజ నకానిల్ను మహినీసు తీర్చుచు మరి పొగడు చున్నాము. మహిమా పార్చుచున్నాము.
చున్నాము నిన్ను మహిమాది జయమును మదిదాలం చియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవుని గొర్రె పిల్లమ మునుకనిగా పిల్చుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లిచిక నిగారించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాదే మునియందు పరిపూర్ణ మహిమాతో ప్రభలు చున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక నీ ఆత్మతో నుండు గాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు ముఖ్యముగా దయా దాక్షిణ్యములు చూపుట వలన నీ సర్వశక్తిని కనబరుచుచున్నావు. మేము నీ ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దత్తము చేసిన వాటిని పొంది నీ పరలోకమందు పాలివారమగునట్టు నీ కృప అత్యధికముగా అనుగ్రహింపమని తోనూ పరిశుద్ధాత్మ దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. నో 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 ఎక్కడో ఆపే. త్రిత్వము తరువాతి 10వ ఆదివారము కొరకైన పరిశుద్ధ లేఖన భాగములు చదువుకుందాం. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు శ్రీ బళ్ళా స్టీఫెన్ గారు చదవాలని కోరుతున్నాను. సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 48 వచనాలు శ్రీ జల్లి
ఆదాం గారు చదవాలని కోరుతున్నాను. రండి. దాంట్లో చదవండి, మైక్లో. ఆ మైక్ తీసుకోండి. చూడండి అక్కడ 10వ ఆదివారం 11 1 to 11. Hallelujah, hallelujah, hallelujah. సువార్త పాఠ్యభాగము. లూకా సువార్త చెప్పండి. Oh, Christ,
కలుగును గాక. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. దేవుని ప్రేమ ఇదిగో అనే కీర్తన పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. నూట 49వ కీర్తన. ఆనంద భైరవి రాగం అని చెప్పేసి అంటున్నారు. ఇది గొల్లపల్లి నథానియల్ గారు వ్రాసినటువంటి కీర్తన. పెద్ద కీర్తన పుస్తకాల్లో 149వ కీర్తన దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను దిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును పరలోక జీవంబు మనకబును సర్వలోకము మనలను తన వాక్య సత్యంబు తో చేసెను సర్వోపకారుడే మన మీద జాలి పరుడై యుండెను మన మీద జాలి పరుడై యుండెను మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముకు దూరుడే ఆ ప్రభు మన పాపముకు దూరుడే యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసిన నిలలోపల దోసకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు ఎంతో సుభాషలను పలికినాడు పాపభారంబు తోడా నే పొద్దు ప్రయాస ములబొందిడి పాపులందరూ విశ్రాంతి పరిపూర్ణ మిత్రుడనెను విశ్రాంతి పరిపూర్ణ అనెను సతులైన పురుషులైన యాకర్త సర్వజనుల ఎడలను
సత్ప్రేమగా నడిచెను, పరలోక సద్బోధ చేసెను, పరలోక సద్బోధ. చావునొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను, సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తాముందిరి, ప్రభునంటి స్వస్థంబు తానుందిరి. గాలి సంద్రపు పొంగులను తద్దడపి నీళ్ళపై నడచినాడే, మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను, ఈలాగు వేల కొలదిగా చేసెను. చేతుల కాళ్ళలోను రారాజు చేర మేకులు పొందెను, పాదకులు కొట్టినారే, పరిశుద్ధ నీతితా మోర్వలేకం, పరిశుద్ధ నీతితా మోర్వలేకం. కొడలు రక్తము గారగా దెబ్బలు చెడుగుల దరుగొట్టిరి, వడిముళ్ళు తల మీదను పెట్టిరి, ఓర్చెను రక్షకుండు, పెట్టిరి ఓర్చెను రక్షకుండు. ఇన్ని బాధలు పెట్టుచు తను జంపుచున్న పాప నరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను, యేసుండు సన్నుతితో వేడెను. రక్షకుడు మృతి నొందగా దేశంబు తక్షణము చీకటయ్యే, రక్షకుడు మృతి నొందగా తెరచినిగి రాతి కొండలు పగిలెను, తెరచినిగి రాతి కొండలు పగిలెను. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు, నమ్మిన నాథులందరూ చూడగా, నమ్మిన నాథులందరూ చూడగా. మూడవ దినమందున మృతి గెలిచి లేచినాడు, నాడు నమ్మిన మనుజులు చూచిరి 40 దినములను, చూచిరి 40 దినములను. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు, పరలోకమునకేగెను, తన వార్త ప్రకటించు మని పలికెను, తన వార్త ప్రకటించు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మనొల్లక పోయి నరులకు నరకంబు సిద్ధమనెను, నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకునిన పరలోక జీవంబు మన కాపును, లోక జీవంబు మన కాపును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పని చేయట్లేదు.
మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈరోజు మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరి జరుపుకునేటువంటి రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రైస్తవులు. స్వాతంత్ర్యం చాలా స్మూత్గా, చాలా సౌజన్యంతో బ్రిటిష్ పార్లమెంట్లో ఈ స్వాతంత్ర్యం చట్టం చేసి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని వారు తీర్మానం చేసుకుని మరి భారతదేశం, పాకిస్తాన్ 2 దేశాలుగా దీన్ని ప్రకటించడం జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. మీకు ఈరోజు మనవి చేసుకుంటూ ఉన్నాను, స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చేది కాదు, తీసుకునేది అని ఒకటి. అది కూడా నిజమే. స్వాతంత్ర్యం వాళ్ళు ఇవ్వడం కాదు, మనం తీసుకున్నాం. తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు, అనేక రీతిలుగా ప్రయత్నాలు జరిగి మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఒకటి స్థాపించబడింది. ఆ యొక్క కాంగ్రెస్ స్థాపించింది కూడా మరి ఆయన విదేశీయుడే. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్ర్యం పొందడానికి కావలసినటువంటి కొన్ని సిద్ధపాట్లు, కొన్ని ఏర్పాట్లు చేసుకుని స్వాతంత్ర్యాన్ని పొందినట్టుగా కొంత ఉద్యమాన్ని నడిచింది. అతివాదులు, మితవాదులు, మిలిటెంట్లు, ఇలాగ రకరకాలుగా, చాలా పెద్ద దేశం కనుక ఒకేలాంటి స్వాతంత్ర ఉద్యమం జరగదు. అన్ని రకాలుగా ఉద్యమాలు జరిగాయి. అనేక రకాల వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దురదృష్టం ఏంటంటే కొంతమంది మాత్రమే పాలు పంచుకున్నట్టు స్వాతంత్ర ఉద్యమంలో చెప్పుకుంటారు. ముస్లిమ్స్ బాగా పాల్గొన్నారు, క్రైస్తవులు బాగా పాల్గొన్నారు, కానీ కేవలం హిందువులు మాత్రమే ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టుగా ఒక చిత్రీకరణ జరిగింది చరిత్రలో. అది దురదృష్టకరం. అది ఇంకా ఎక్కువైపోయి ఇది హిందూ దేశంగా మారాలనేటువంటి కాంక్ష ఒకటి బయలుదేరి, ఏమైనప్పటికీ మరి ఈ దేశంలో ఉండేటువంటి వనరులు, సంపదలు ఇతర విదేశాలకి తరలిపోకుండా, అధికారాలు కూడా తరలిపోకుండా ఒక మార్పు అనేటువంటి జరిగింది. దాన్ని బట్టి మేము అందరినీ అభినందించుకుంటూ ఉన్నాము, మనం సంతోషంగానే ఉంటాం. కానీ వెనకబడినటువంటి జాతులు, వెనకబడినటువంటి కులాలు ఉన్నటువంటి సందర్భంలో మరి వారి సంగతి కూడా ముందుగా అడ్వాన్స్ అయిపోయిన వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది ఈ యొక్క స్వాతంత్ర్యానికి పరిపూర్ణత ఇస్తుంది, స్వాతంత్ర్యానికి పరిపూర్ణత ఇస్తుంది. లేకపోతే అది పరిపూర్ణమైన స్వాతంత్ర్యం కాదు, కొద్దిమందికి మాత్రమే స్వాతంత్ర్యం వచ్చినట్టుగా అవుతుంది. అయితే ఈ స్వాతంత్ర్య భారతదేశానికి మరి ఒక రూల్ ఆఫ్ లా, పరిపాలన ఏ విధంగా ఉండాలి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ప్రభుత్వ విధానం, గవర్నమెంట్ ఉండాలి, ఇవన్నీ కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భారత రాజ్యాంగాన్ని రచించి కమిటీ అధ్యక్షుడిగా, ఆయన మేధావిగా, పండితుడిగా, స్కాలర్గా, పరిశోధకుడిగా ఆయన మరి భారతదేశానికి రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది. కాబట్టి అంబేద్కరీయులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నాకు అభినందనాలు ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, గత ముందు వారం నేను చర్చిలో నిలబడి వాక్యాన్ని చెప్పేటువంటి శక్తి నాకు లేదు. ఐ వాజ్ సో వీక్. టైఫాయిడ్గా ఆ రిపోర్ట్ వచ్చింది. అందుచేత నేను రిపోర్ట్ వచ్చిందానికి నీరసంగా ఉండి రాలేకపోయి ఇంట్లోనే మరి కొద్దిపాటి చిన్న ఆరాధనగా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి కుటుంబంలో మా పాస్టమ్ గారు, మా పెద్ద అబ్బాయి కూడా ఈ కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు కనుక వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉన్నారు. ఇవన్నీ నా మైండ్ మీద కొంచెం భారం కూడా ఉండుంటుంది. అందుచేత గత వారం నేను మరి ఆరాధన జరపలేకపోవడం జరిగింది. ఈరోజు మన సంఘం నుంచి కోవిడ్ మరి వలన చనిపోయినటువంటి వ్యక్తి ఒకరున్నారు. వారు కృపమ్మ గారు. మరి వారి కుటుంబానికి మరి నా యొక్క మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. మరి కృపమ్మ గారు ఫస్ట్ ఈ సంఘం మరి పునః ప్రారంభింపబడినప్పటి నుంచి కూడా మొదటి జనరేషన్ సంఘస్థులుగా వారు ఉన్నారు. వారు మరి ధర్మాన కుటుంబం నుంచి వారి కుటుంబీకులందరికీ కూడా నా సానుభూతిని, నా సారడాటిని తెలియజేస్తూ ఉన్నాను. పెద్ద వయసు కావడం వల్ల ఈ వ్యాధి బారిన పడి వారు మరి మరణించడం జరిగింది. అయితే ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నేను కూడా అయ్యేనేమో తెలియదు. నాకు రిపోర్ట్స్ మాత్రం నెగిటివ్ వస్తున్నాయి. అయ్యి ఉండొచ్చు, తెలియదు. ఈ టైఫాయిడ్ కూడా వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ అంటున్నారు కొంతమంది డాక్టర్లు. కావచ్చు, ఎందుకంటే మా అబ్బాయి, మా పాస్టమ్ గారు కూడా ఎఫెక్ట్ అయ్యారు. అలాగే ఇంకా ముందు నాకు తెలిసింది మన సంఘంలో సెల్మా ఆండర్సన్ సంఘంలో మరి కోటేశ్వరమ్మ గారు, మౌడపల్లి కోటేశ్వరమ్మ గారు వారు ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత వారి కుటుంబంలో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. నవ్ దే ఆర్ ఆల్ రైట్. దేవుని కృప వల్ల వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. దేవునికి మీరు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే శారద గారి యొక్క హస్బెండ్ మన గిటార్ ప్లే చేస్తారు, చాలా ప్రముఖమైన వ్యక్తి ఆయన, మన ప్రశాంత్ గారు. మరి వారు కూడా ఎఫెక్ట్ అయినట్టు మరి తెలిసింది. వారు కోలుకుంటూ ఉన్నారు. ఇలాగా మన సంఘంలో, చర్చిలో కూడా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు, కోలుకుంటూ ఉన్నారు. దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క కరోనా వ్యాధి ఈ రోజున అందరికీ ఒక 60% 50% ప్రజలకి రావాల్సి ఉంది అని చెప్పేసి అంటున్నారు. నేను అంటాను కదా, అంటే అప్పుడు అందరూ తట్టుకునే శక్తి, అందరూ కలిసి తట్టుకునే శక్తి వస్తుందని చెప్పేసి ఒక సిద్ధాంతం, థియరీ. నాకు తెలియదు, నేను ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ఒక సిద్ధాంతం, ఒక థియరీ చెప్తా ఉన్నారు. అది చూద్దాం దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుందో. అలాగే మరొక మంచి వార్త, శుభవార్త ఏంటంటే రష్యన్స్ దాన్ని వ్యాక్సిన్ కనుక్కున్నారు. మందులు కనిపెట్టలేకపోతున్నారు. దీనికి సమస్య ఏంటంటే దీనికి మందులు ఇదని చెప్పలేకపోతున్నారు. రకరకాల మందులు చెప్తున్నారు. ఆ సిమ్టమ్స్ని బట్టి, లక్షణాలు బట్టి, జలుబు వస్తే జలుబుకు, మరి డయేరియా వస్తే, విరేచనాలు వస్తే కనుక విరేచనాలకి, జ్వరం వస్తే జ్వరానికి అలాగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అన్నిటి కలిపి ఒకే మందు ఇచ్చే పరిస్థితి జరగడం లేదు. అందుచేత వ్యాక్సిన్ ఈజ్ ఏ మస్ట్ అని, టీకా మందు వేయడం తప్పదని ఆ టీకా మందు కనుక్కోవడానికి ప్రయత్నం చేయడంలో రష్యా ఒక అడుగు ముందుకేసి వారు కనుక్కున్నా అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఇంకా పరిశోధనలు చేయాలని మిగతా వాళ్ళు అంటూ ఉన్నారు. ఏమైనప్పటికీ ఒక హోప్ మనకు పర్వాలేదులే అనేటువంటి ఒక వార్త మనకి వినపడింది. దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగాలు ప్రశస్తమైనటువంటి వాక్య భాగాలు. 1 కొరింథీ 12వ అధ్యాయం మనం చదువుకున్నాం. లాస్ట్ వీక్ కూడా ఈ కొరింథీ పట్టణాన్ని గురించి మీతో కొంతసేపు నేను మాట్లాడాను. ఈ కొరింథీ పట్టణం ఒక కాస్మోపాలిటన్
సిటీ లాంటిది. రేవు పట్టణం, అది మార్గ మధ్యలో ఉండటం వలన ఆ గ్రీసు దేశానికి, ఇటు యూరప్కి, ఆసియాకి మధ్యలో నడుస్తుండేటువంటి పెద్దవాళ్ళు పడవలో అక్కడ ఆగి సరుకులు దింపడం, సరుకులు తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది కొరింథు. అందుచేత రకరకాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. రకరకాల సంస్కృతులకు చెందినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు కొరింథు. అక్కడ కూడా క్రైస్తవులకి పరిశుద్ధులైన పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. పోయిన ఆదివారం కూడా దాని గురించి మనం మాట్లాడుకునే ఉన్నాం. ఈరోజు మళ్ళీ 12వ అధ్యాయంలో మనకు అనుగ్రహించబడిన పాఠ్యభాగంలో ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరములు, మానవ రీతిగా చేసేటువంటి ప్రయత్నాలు ఆత్మ సంబంధమైనటువంటి వరములు. ఈయన పౌలు మహాశయుడు ఆ రిలిజియన్ని, మతాన్ని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఈ విశ్వాసులుగా ఉంటూ ఉన్నప్పుడు, మీరు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మీకు దేవుడు ప్రత్యేకించుకుని ఆత్మీయమైన వరాలు, ఆత్మవరాలు ఇచ్చాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మనకి పైకి హ్యూమన్ యాక్షన్స్ లాగే కనపడతాయి అన్నీ, హ్యూమన్ యాక్షన్సే కూడా, కానీ నీ వెనక ఉండి నడిపించేటువంటిది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ. అందుకని గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, ఆత్మీయమైన వరాలు అంటే గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయమైనటువంటి వరాలు. ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పేసి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితే అని మీకు తెలియను. అందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, మరియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటిది ఏమిటంటే, ఈ డౌట్ఫుల్గా ఉండేటువంటి వారి గురించి ఒక మాట, ఒక కట్టుదిట్టమైనటువంటి పదాలను ఉపయోగించిన సింటాక్టికల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా మంచి పదబంధంలో ఆ వాక్యాన్ని కూడా చాలా చక్కగా పొందిగా రాశాడు. ఏమంటున్నాడంటే ఈయన, దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడను, నీలో కనుక దేవుని ఆత్మ ఉండి ఉంటే యేసు శాపగ్రస్తుడని చెప్పడానికి, యేసు శాపగ్రస్తుడని చెప్పడానికి. యేసు ప్రభు యొక్క మరణం అవమానకరమైన మరణం, ఈ లోకరీతిగా ఒంటి మీద నూలుపోగు లేదు, బట్టలు లేవు, అంత భయంకరంగా చంపేశారు, చెత్త కొట్టేశారు. ఈ మధ్య ఫేస్బుక్లో కొంతమంది వ్యక్తులు యేసు ప్రభువును కించపరుస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడతా ఉన్నారు. దాంట్లో ఎవరో రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన కూడా ఒక ఆయన, 3 మేకులు పీక్కురాపోయాడు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి గురించి చెప్తున్నాడు. అప్పుడు ఉన్నారు 2000 సంవత్సరాల క్రితంలో కూడా యేసు ప్రభువు యొక్క మరణాన్ని అవహేళన చేసి, ఏదో పాపం చేయకపోతే అంత భయంకర మరణం ఎందుకు వస్తుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి గురించి చెప్తున్నాడు ఆయన. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడను. అంటే నీలో గనక దైవాత్మ ఉండుంటే, ఇఫ్ యు ఆర్ ఏ రిలీజియస్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్, నువ్వు ఒక మతస్థుడు అయితే, ఏ మతమైనా సరే, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మనిషివే నువ్వు అయితే, ఆధ్యాత్మికత అనేటువంటి నీలో ఉంటే గనక, ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే గనక యేసు శాపగ్రస్తుడని చెప్పలేడు.
యేసు ఒక క్రిమినల్గా చచ్చిపోయిన చెప్పలేడు, ఎందుకంటే అతనిలో ఆత్మ ఉంది కనుక అలా అనలేడు. ఇదొక సెంటెన్స్ గమనించాలి. చాలామంది ఈ మాట విని ఉప్పొంగిపోయి రాధా మనోహర్ దాస్ లాంటి వారి వ్యాఖ్యలు విని, అయితే కరుణాకర్ సుగుణ లాంటి వారి మాటలు విని ఉప్పొంగిపోయి చాలా బాగా చెప్పారు, మరీ జోకేశారు అని సంతోషపడేవాడు జాగ్రత్తగా ఇది ఆలోచించారు. ఇవాళ కదా ఎప్పుడో చెప్పు, ఆయన మ్రాను మీద వేలాడబడతాడని కూడా ప్రవచనం అలాగే జరిగింది. ఇది ప్రవచనం అకంప్లిష్ అవడానికి, పరిపూర్ణం కావడానికి ఆయనకి అలాంటి భయంకరమైన మరణం ఆయన అనుభవించారు మన కొరకు. ఈరోజు దాన్ని వేరుగా అర్థం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఎ స్పిరిచువల్ బీయింగ్. నీకు ఆధ్యాత్మికతకి నీకు సంబంధం లేదు, ఆత్మీయమైన జీవితానికి నీకు సంబంధం లేదు. కానీ నువ్వు కామెంట్ చేయొచ్చు, చేస్తావు. అయితే రెండవ మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడని. ఇదొక మాట. ఒకవేళ యేసును ప్రభువుగా నువ్వు అంగీకరించాలి లేదా అని చెప్పాలి. జీసస్ ఈజ్ లార్డ్ అనేటువంటి మాట అని చెప్పాలి అంటే నీకేం కావాలంటే మొదటగా నీకు పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఈ రెండు ఒకటే. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు యేసు శాపగ్రస్తుడని చెప్పలేడని, అలాగే రెండోసారి ఏం చేస్తావంటే యేసుని నువ్వు ప్రభువుగా అంగీకరిస్తావు అన్నాడు. యేసును ప్రభువుగా. చిన్న ఇక్కడ హిస్టారికల్ ఇది చెప్పాలి, ఏమవుతుంది అదేంటంటే లార్డ్ అనేటువంటి మాట, ప్రభు అనేటువంటి మాట సర్వసాధారణంగా రాజులకు చక్రవర్తులకు ఉపయోగించేటువంటి మాట. రాజులకు చక్రవర్తులకు ఉపయోగించేటువంటి మాట ఇది. అలాంటి సందర్భంలో లార్డ్ అనేటువంటి మాట ఎవరు ఉపయోగించడం లేదా అంటే యూదుడైతే ఒక దేవుడికి మాత్రమే ఆ పదాన్ని ఉపయోగిస్తారు, ప్రభు అంటాడు. మీకు తెలుసు, చాలామందికి తెలుసు 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి అని తెలుగులో ఉంటుంది. అదే ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని ఉంటుంది. ద లార్డ్ ఈజ్ మై, యాహవే అని ఉండదు, యెహోవా అని ఉండదు. కారణం ఏంటంటే యూదులు ఆ యాహవే అనే పేరు పలకడానికి భయపడేవారు. అంటే ఐఎమ్ నాట్ వర్ది ఇనఫ్, ఆ పేరు పలకడానికి కూడా నేను పనికిరాను, యోగ్యుణ్ణి కాదు, అది పరిశుద్ధ నామం, ఆయన నామం అత్యంత పరిశుద్ధమైన నామం, నా యొక్క పాపం పెదవులతో నేను పలకకూడదని చెప్పేసి యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటాడు యెషయా. కాబట్టి మేము పలకకూడదు. కాబట్టి ఆ యాహవే, యెహోవా అనే మాట ఉన్న ప్రతి చోట కూడా లార్డ్ అదోనాయ్ అనేవారు. అదోనాయ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, అలాంటి సందర్భంలో యూదుడు ప్రభువు అంటే ఒక దేవుడికి మాత్రమే ఆ మాట ఉపయోగిస్తాడు, లార్డ్ అనే మాట. మిగిలినటువంటి వారు యూదేతరులు ఎవరైతే ఉన్నారో మనందరం ఆయా దేశాల్లో, ఈ గ్లోబ్ మీద ఆయా సంస్కృతుల్లో ఉన్నటువంటి వారు మహారాజులకి, చక్రవర్తులకి, ప్రభువులకి, వారికే ప్రభువుల వారు అంటారు. ప్రభు వాళ్ళకు ఉపయోగించేటువంటి మాట ప్రభు అనేటువంటి మాట. కాబట్టి ఈరోజు ఈ ఉత్తరంలో పౌలు మహాశయుడు ఏమంటాడంటే యేసుక్రీస్తును నువ్వు ప్రభువుగా అంగీకరించాలి అంటే ఆ ప్రీ కండిషన్ ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉంటే యేసు ప్రభు నువ్వు సునాయాసంగా నేస్తావు, లేదా అనలే, ఒప్పుకోలేవు. ఏమీ బాధపడం. కొంతమంది ప్రభు రకరకాలుగా అంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. చిన్నప్పటి నుంచి కొంతమంది సోదరులు, హిందూ సోదరులు ఎగతాళిగా మాట్లాడడం వింటున్నాం. ఏం కొత్త ఏం కాదు, అది నీ ఇష్టం అది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ప్రభు అంటావు, లేనప్పుడు అనలేవు. వెరీ సింపుల్.
ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఈ సందర్భంలో ఆత్మ కలిగినటువంటి వారు చేసేటువంటి పనులు ఏముంటాయో ఈయన లిస్ట్ అవుట్ చేస్తున్నాడు. చాలా బాగా అన్నీ కూడా చెప్పాడు పౌరు మహాశయుడు. మన ముందుకు వెళ్తూ 7వ వచనంలో అంటాడు, అయినను 6-7 వచనాలు, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. నానా విధములైన పనులు, కార్యక్రమాలు, కార్యాలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ముఖ్యంగా ఇది స్పిరిచువల్ కాంటెక్స్ట్లోనే ఉపయోగించిన అన్నిటికీ చెందుతుంది. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇక్కడ ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారి మూలముగా ఈ ఆత్మ ప్రత్యక్షపరచబడుచున్నది అంటున్నాడు. ప్రత్యక్షపరచబడుచున్నది అంటే ఈ భక్తులు, విశ్వాసులు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారి వలన దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నాడు. అది దైవ కార్యాల మూలంగా దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అన్నాడు. ఎలాగా? ఈ వరాలేంటి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దేవుని సేవలలో, అనేక రీతులైనటువంటి సేవల్లో ఉండేటువంటి వారు, అనేక రకాలుగా పరిచర్య చేసేటువంటి వారు, వారి క్రియల ద్వారా వారి పనుల ద్వారా దైవ ప్రత్యక్షీకరణ జరుగుతుంది, దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. కాబట్టి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. కొంతమంది ఈ యొక్క దేవుని సంబంధమైనటువంటి పనుల్ని చాలా తేలికగా తీసుకునేటువంటి వారు ఉండొచ్చు. లేదా ఇది వంశపారంపర్యంగా మేము చేస్తున్నాం, మా తాతగారు మా నాన్నగారు కూడా పాస్టర్లే కాబట్టి మేము పాస్టర్లు అవుతున్నాం, సేవ చేస్తున్నాం అనేటువంటి వారు ఉండొచ్చు. ఏమైనా జాగ్రత్త. నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో, అప్పచెప్పబడిన పని ఏదైతే ఉందో దాని ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నాడు అని ఈ వాక్యం. ఇవి నానా రకాలుగా ఉన్నాయని చెప్పి ఎలాగనగా ఒకనికి 8వ వచనంలో, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, బుద్ధి చెప్పేటువంటి వాక్యం దేవుడు ఒక ఆయనకి ఇచ్చాడు. బుద్ధి కలిగించే వాక్యం. కొంతమంది పెద్ద పెద్ద ప్రసంగికుల మీద కూడా విమర్శలు ఉంటాయి. చాలా బాగా ప్రసంగించారు కానీ ఈ వాక్యం వలన రక్షణ వచ్చినా లేదా అంటారు కొంత. కావచ్చు, విమర్శనే కొట్టి పారేయట్లేదు. అయితే ఆయనకి దేవుడిచ్చిన వాక్యం వేరే, తలాంతి వేరే, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆయనకి దేవుడు బుద్ధి వాక్యం ఇచ్చాడు. అంటే నాకు బుద్ధి కలగడానికి, నాకు బుద్ధి లేని ప్రవర్తనలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు ఆ వ్యక్తికి నాకు బుద్ధి చెప్పేటువంటి వాక్యాన్ని ఆయనకి ఇచ్చాడు. ఒకరికి బుద్ధి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇట్స్ మోర్ లైక్ ఎథిక్స్ అండ్ మోరల్ టీచింగ్. అంటే నైతిక ప్రవర్తన గురించినటువంటిది, ధర్మ నివర్తన గురించిన ప్రవర్తన లాంటిది ఏది ఇచ్చాను మీకు. నువ్వు ఏది ధర్మమో ఏది అధర్మమో నువ్వు వేరే వేసుకునేటువంటి చక్కగా చెప్పేటువంటి ఒక టాలెంట్, ఒక తలాంతు ఒకరికి దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చినట్టు. కాబట్టి ఆయన వాక్యం చెప్పినప్పుడు మనకు బుద్ధి కలిగేటువంటి వాక్యం చెప్తాడు ఆయన. చూసారా? ఒక వ్యక్తికి దేవుడు మనకు బుద్ధి కలిగించే వాక్యం చెప్తాడు. 8వ వచనం. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, అదే ఆత్మ
మరొక వ్యక్తికి, మరొక మాస్టర్ గారికి, మరొక బోధకునికి, మరొక సేవకునికి మీరు ఏ పేర్లు పెట్టిన పర్లేదు. ఏదో ఎవరైనా పాస్టర్ గారే కానక్కర్లేదు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారో మరొక ఆయనకి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాక్యం, చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు, దాన్ని హిస్టారికల్గా తీసుకుంటారు, చారిత్రాత్మకంగా ఇది ఏ విధంగా కలిగిందో చెప్తారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వారి దగ్గర. అంటే మనకి దాని ద్వారా జ్ఞానం వస్తుంది. లోకజ్ఞానమే వస్తుంది. ఎలా ప్రవర్తించాలో, ఎలా మెలకువగా ఉండాలో, పోనీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతులు, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంగతులు, మనం కరోనా చెప్పుకున్నాం మనం, అది జ్ఞానానికి సంబంధించిన విషయం. మరొకరికి జ్ఞానవాక్యమును ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును 9వ వచనంలో, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును. కొంతమంది గట్ట ఆ విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంది. దేవుని యందలి విశ్వాసంలో వెరీ వెరీ స్ట్రాంగ్. చాలా అలజడులు వచ్చినప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని కాస్బియాంక లాగా పట్టుకుని వదలడం. చాలా మంచి విశ్వాసంలో ఉంటాడు. అతని ప్రవర్తన విశ్వాస సహితంగా, విశ్వాసపూరితంగా ఉండేటువంటి అతని ప్రవర్తన. ఆయన పెద్ద ప్రసంగికుడు కాదు, పెద్ద బోధకుడు కాదు, పెద్ద బిషప్ గారు కాదు, పెద్ద ప్రెసిడెంట్ గారు కాదు, ఏమీ కాదు. కానీ మంచి విశ్వాసం అండి, ఏ గుడ్ విట్నెస్. ఇలాంటి విశ్వాసం ద్వారా తను దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మంచి విశ్వాసి. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి స్వస్థపరిచే వరాలు కూడా ఆ ఆత్మ ద్వారానే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వస్థపరిచే వరం ఇప్పుడు వ్యాపారం అయిపోయింది, లేకపోతే ఏదో స్వార్థం, మా దగ్గరే స్వస్థత ఉందని చెప్పేటువంటి స్వార్థం. కానీ ఇట్ ఈస్ ట్రూ, ఒక వ్యక్తికి స్వస్థత పరిచే వరాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఈవేళ ఎలా తయారైందంటే ఈ స్వస్థపరచడం చాలా ఎక్స్క్లూజివ్గా ఎవరో ఒక వ్యక్తి, ఆయనకి మాత్రమే ఉంది. ఆయనకు మాత్రమే కాదు, ఎవరికైనా ఉండొచ్చు. అంటే ఇలాగా ఊరికే సరదాగా మన అవగాహన కొరకు చెప్తున్నాను, అపార్థం చేసుకోవద్దు. కొన్ని సంఘాల్లోనే స్వస్థత వస్తుంది, మిగిలిన సంఘాల్లో స్వస్థత రాదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. కొన్ని సంఘాల్లోనే స్వస్థత రావటం, కొన్ని సంఘాల్లో స్వస్థత లేకపోవడం కరెక్ట్ కాదు. వ్యక్తికి ఇస్తున్నాడు దేవుడు, ఒక వ్యక్తికి స్వస్థత పరిచేవారు. నేను సాక్ష్యం చెప్పాలంటే ఒక స్వస్థత నా జీవితాన్ని వెంటాడుతూ వచ్చింది. నేను ఫిలాసఫీ చదువుకుని, లేకపోతే ఇంకా చాలా రకరకాల జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ డౌట్ చేయడం మొదలుపెట్టి, సస్పిషన్ మొదలుపెట్టి, క్వశ్చనింగ్ మొదలుపెట్టి ఇలాగా ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఈ స్వస్థత చాలా చిన్నప్పుడు, నాకు విశ్వాసం అంటే ఏంటో తెలియని సందర్భంలో జరిగిన స్వస్థత, ఇట్ యూస్ టు హాంట్ మీ. చూసారా, ఒకే అద్భుతం నేను ఎంత దూరం వెళ్ళినా సరే నన్ను వెంటాడుతూనే వచ్చింది. ఎందుకంటే ఆ వ్యక్తికి స్వస్థత పరిచే వరం ఉంది. ఆయన చదువులేదు, వాక్యం చెప్తాడు కానీ చదవలేడు. ఆయన కేవలం స్వస్థత మాత్రమే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వారు. ప్రార్థన చేస్తే చాలు స్వస్థత వచ్చేది, లేకపోతే కాదని చెప్పేస్తాడు ఆయన. ఎవరైనా చనిపోతారంటే కనుక చనిపోతారు, నేనేమి చేయలేను అనేసేవాడు. నీకు మనవి చేస్తున్నాను కాబట్టి స్వస్థపరిచేటువంటి వరాన్ని కొంతమందికి, మరొకరికి అద్భుత కార్యములు చేయు 10వ వచనం, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు.
ఈ సంఘంలోనే విశ్వాసంలోనే మరొక చాలా గొప్ప అద్భుతకరమైన కార్యాలు చేసేటువంటి వరం కూడా దేవుడు ఇస్తాడు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇది నాకు చూపించంటే కుదరదు. దేవునికి ఆయనకన్నా సంబంధ బాంధవ్యాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. ఆశ్చర్యంగా కొన్ని కార్యాలు జరుగుతాయి. ఇవి ప్రశ్నించేటువంటి వారు ఉన్నారు. నేను ప్రశ్నించాను, ప్రశ్నిస్తాం. అది ఎలాగా సాధ్యం కాదు, కానీ జరుగుతాయి. ఎందుకు ఎలా అంటే మనం చెప్పలేం. నువ్వు సైంటిఫిక్ రీజనింగ్ ఒకటి ఇవ్వచ్చు నువ్వు, కానీ సైంటిఫిక్ రీజన్ కంటే ముందు ఈ అద్భుతం జరిగిపోయింది. అక్కడ అద్భుతాలు చేసేటువంటి శక్తి దేవుడు కొంతమందికి అనుగ్రహిస్తాడు. మరి ఒకరికి ప్రవచన వరమును, ప్రవచించేటువంటి వరం. ప్రవచనం అంటే వచనమేమో, ఇప్పుడు వచించేటువంటిది వచనం. ప్రవచనం అంటే జరగబోయే దాని గురించి చెప్పడం ప్రవచనం. జరగబోయే ప్రవచనానికి రకరకాల అర్థాలు ఉంటాయి. దాంట్లో మనం తీసుకునే అర్థం ఏంటంటే ప్రాఫెసీ, జరగబోయేటువంటి దానిని ముందుగా తెలియజెప్పడం ప్రవచనం. అది మనం అలా చేసుకుంటాం. మాటలకి రెండు ఉంటాయి, కనోటేషన్, డినోటేషన్ అని పదాలకి. మనం ఈ కనోటేషన్లో తీసుకున్నాను నేను. ప్రవచనం అంటే ప్రాఫెసీ, ముందుగా చెప్పగలిగేటువంటిది. కొంతమందికి ప్రవచించేటువంటి వరమును, జరగబోయేటువంటిది కానీ, లేకపోతే ఇదిగో ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా జరుగుతున్నాయని కానీ చెప్పేటువంటి ఒక పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, మరొక వరం, ప్రవచించే వరం, అద్భుత కార్యాలు చేసేటువంటి వరం, ఆత్మల వివేచనయు అంటున్నాడు. మళ్ళీ ఆత్మల వివేచన అంటే, ఆత్మ వివేచన అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ వ్యత్యాసాన్ని వివేచించేటువంటి వారు. నేను ఆత్మ క్లెయిమ్ చేస్తాను, ఆయన ఆత్మ క్లెయిమ్ చేస్తాను. ఆయన కాబట్టి ఈ ఆత్మలను వివేచించేటువంటి వరం, అది కూడా ఒక వరం. చాలా జాగ్రత్త. నిన్ను మోసపుచ్చు ఆత్మలు ఉంటాయి ఈ లోకంలో, భ్రమింపచేసేటువంటి ఆత్మలు ఉంటాయి. పెద్ద పాస్టర్ గారు నిన్ను భ్రమింప చేయొచ్చు. ఈ భ్రమపరిచేటువంటి ఆత్మను నిజమైన ఆత్మగా అనుకోవచ్చు, కానీ దాన్ని తెలియజెప్పేసేవాడు నో ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని వలన వచ్చినటువంటిది కాదు ఇది అని చెప్పగలుగుతాను. చాలా జాగ్రత్త. అందరూ సేవకులే, అందరూ బోధకులే అనుకుంటే నేనేం చెప్పలేను. కానీ ఆత్మల మధ్య వివేచించుకునేటువంటి శక్తి దేవునికి ప్రసాదించాలి. కానీ నీకు లేకపోయినప్పుడు కొంతమంది చాలా స్పష్టంగా తెలియజెప్పేటువంటి శక్తిని, వరాన్ని కలిగి ఉంటారు. మనకు తేలిగ్గా సులువుగా కనిపించవచ్చు, కానీ వాస్తవం. నేను వేగసుబ్రంలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు అబ్రహం గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అసలు చదువులేదు, మామూలు మనిషి, పని చేసుకునే మనిషి. ఆ భాష అలాగే ఉంది, మారేది కదా. ఆయన దొంగిలించాడు అని అనలేకపోయాడు. ఆయన ఏమంటాడో మీకు తెలుసు, అలాగే అనేవాడు. ఆయన పాపం కాజేశాడు, దొంగిలించాడని ఎప్పుడు అనలేకపోయేవాడు. అంటే ఆయన అంత ఎందుకు చెప్తానంటే, ఉదాహరణ, ఆయన అంతగా అంటే మామూలు మనిషి, సాధారణమైన మనిషి, కానీ ఆయనలో ఒక వివేచన ఉండేది. దైవ సేవకుల గురించి చాలా స్పష్టంగా చెప్పేసేవాడు, అసెస్మెంట్ ఇచ్చేవాడు. నాకు మా దగ్గర 6 పాస్టర్లు పనిచేశారు, మీరు 7వ పాస్టర్ గారు, ఆయన అలాగన్నారు ఇలాగన్నారు అని చెప్పేసి ఆ బోధన విధానంలో పెంతెకోస్తు గురించి, బాప్టిస్ట్ గురించి, అన్నిటి గురించి చెప్పేవాడు. ఆయన ఏం చదువుకోలేదు, అంటే మనం మోటోడు మరొకటి అంటాం. మీకు మనం చేస్తాను, ఆయనలో ఉండేటువంటి ఆ వివేచనాత్మకమైనటువంటి చేసుకునే శక్తి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, కాబట్టి ఈ నానా విధాలైనటువంటి వరాలు దేవుడు మనుషులకి ఇస్తూ ఉన్నాడు. నానా విధాల భాషలు మాట్లాడేటువంటి ఆ వరం ఇస్తాడు దేవుడు కొంతమందికి. మరి ఒకరికి భాషల అర్థాన్ని చెప్పు శక్తి అనుగ్రహిస్తాడు. ఇలాగ రకరకాల వరాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పరిచర్య ఇదిగో ఇలాగుంటేనే దేవుని పరిచర్య, ఇలాగుంటేనే సరైంది అని చెప్పేటువంటి వాళ్ళు మరి ఏమన్నారో మీరే నిర్ణయించుకోవాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఈ ఆత్మ ఒకదానికి పరిమితమై లేదు. అలాగే మేనిఫెస్టేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. మనుషులకు ఉండేటువంటి అనేక రకాల శక్తులు. అలాగే రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఇలా చెప్తున్నాడు, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి 5 నేను చదువుతాను పని. ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించడంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. జాగ్రత్త, దేవుని సేవలో ఉన్నామని చెప్పుకొని మిమ్మల్ని మేము మోసం చేసుకోవద్దు అనేటువంటి మాటలు ఇవి. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఈ నానా విధాలైన కృపావరాలు, నానా రకాలైన పరిచర్యలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఇక్కడ ఇలా అన్నాడు, ఏమంటాడంటే, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానాన్ని విషయంలో ఏకత్వం పొందాం, సంపూర్ణ పురుషులు అవుతున్నాం. అయితే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటను ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించును. ఈ క్లాసిఫికేషన్, డివిజన్ ఆఫ్ వర్క్ ఉంది ఇక్కడ. కొందరినేమో అపోస్తులుగా పెట్టుకున్నాడు ఆయన, దేవుని చేత పంపబడిన వారు ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. కొంతమందినేమో కాపురులుగా పెట్టాడు, ప్రవక్తలుగా పెట్టాడు, సువార్తికులుగా పెట్టాడు, ఉపదేశకులుగా పెట్టాడు. కాబట్టి ఈ పరిచర్య ఈ విధంగా మల్టీఫేసెడ్ అండి, నానా రకాలుగా ఉంది. నువ్వేం చేసినా దేవుని యొక్క ప్రత్యక్షత దాంట్లో ఉండాలి. తర్వాత ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠ్య భాగంలో లోకాసువార్తలో మరొక రకమైన పరిచర్య కూడా ఉంది అక్కడ. దీంట్లో ఈయన మిస్ అయ్యాడు, పౌలు మహాశయుడు. ఈయన మిస్ అయిన పరిచర్య అక్కడ ఉంది. ఇది మీరు అందరూ సంతోషించేటువంటి, ఆనందించేటువంటి ఒక గొప్ప పరిచర్య. ఇది భక్తులుగా తమకు తామే నీతిమంతులు, భక్తులు అనుకునేటువంటి వాళ్ళని గమనించినటువంటిది, వదిలేసినటువంటిది ఇక్కడ ఉంది ఈ లోకాసువార్తలో. అసలు అది పరిచర్యే కాదు, నువ్వు పాస్టవా రౌడీవా అంటారు నన్ను ఒకసారి. కానీ ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యలో ఒక రకమైన పరిచర్య ఇక్కడ యేసు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. 19వ అధ్యాయం లోకాసువార్త 41 నుంచి జల్లి ఆదాము గారు చదివారు. యేసు ప్రభు ఏం చేశారో చెప్తున్నాడు అక్కడ. ఆయన దేవాలయములో 45వ వచనంలో, ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో
క్రయ విక్రయము చేయువారితో ఏమన్నారైనా నా మందిరము ప్రార్థనా మందిరము. నిజానికి అక్కడ చాలా వాక్యం మిస్ అయిపోయింది. అక్కడ యెషయా గ్రంథం చేస్తారు దీన్ని. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను అని రాయాలి అక్కడ. ఈ లూకా గారు అది మిస్ అయిపోయిందని. మీరు ఇది కూడా గమనించాలి, ఊరికి వితండవాదం చేయకూడదు. లూకా గారు తప్పు రాశాడు, ఒక రకంగా తప్పు రాయడం అంటే మిస్ అయ్యాడు, మధ్యలో వాక్యం మిస్ అయ్యాడు. ఏమైంది, ఈ కాపీలు ఓల్డ్ టెస్ట్మెంట్ కాపీలు తీసినప్పుడు ఇప్పుడులాగా ప్రింటింగ్ లేదు. ఆ కాపీ చేస్తే రాస్తాడు, ఏ వర్షం పడి ఎలాంటప్పుడు ఇంట్లో తడిసిపోయి ఆ లక్ష్యాలు చేసిపోతే ఏం చేయలేము. దట్స్ హ్యాపీ. వాస్తవంగా అంగీకరించాలి. అన్నీ ఉన్నాయని అబద్ధాలు చెప్తారు కొంతమంది. క్రైస్తవులు చెప్పం అలాగా. ఏదో వాస్తవం అదే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ఏం జరిగింది అక్కడ, దాన్ని బట్టి ఆ ఒరిజినల్ వాక్యాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగిందో మనకు అర్థం. స్టోరీ ఏంటంటే యేసు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళారు, అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ హీ వాస్ యాంగర్డ్ బై దోస్ థింగ్స్. చాలా కోపం వచ్చింది యేసు ప్రభు. ఎందుకు వచ్చింది? అది ఎక్కువగా పాపం లూకా గారు రాయలేకపోయాడు అక్కడ. పైగా ఏమన్నారంటే, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించను. పేద దేవాలయం, ఈ ప్రపంచానికి అందరికీ ఒకటే దేవాలయం, యూదులకి ఒకటే దేవాలయం. ఇంత పరిశుద్ధమైనటువంటి అత్యంత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి దేవాలయంలో అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి. యేసు ప్రభుకి అది నచ్చలేదు. ఏమైంది, ఏం జరుగుతుంది అసలు? అంత కోపం ఎందుకు వచ్చి తప్పేముంది? యేసు ప్రభు సాధారణంగా ప్రేమతత్వం కలిగిన మనిషి, స్వస్థత పరిచారు, భోజనాలు పెట్టారు, అందరికీ బాధలో ఉన్నవాళ్ళు అనునయించారు, స్వస్థత చేశారు కదా. ఇప్పుడు ఎందుకు ఈ కోపం వచ్చేసింది ఆయనకి? మీకు మనవి చేస్తాను, ఈ కోపం పడేటువంటి పరిచర్య కూడా మీకు కావాలి. దేని మీద కోపం రావాలి? విక్రయాల మీద. అంటే కౌంట్లు ఊరుకోరు మనం. విక్రయాలను కాదు, అక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. అంటే పండితులు లెక్కలేసి చెప్పింది ఏంటంటే, ఈ టెంపుల్ మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మనీ విచ్ ఈస్ ఇన్ కరెన్సీ. అంటే ఆ టెంపుల్కి, ఆ యొక్క దేవాలయంలో సమర్పించేటువంటి కానుకలు వేసే డబ్బులు వేరంట. వీళ్ళు ఇశ్రాయేలీయులు, యూదులు, వీళ్ళ డబ్బులు వేరు. కానీ అక్కడ పరిపాలించేటువంటి రోమీయుల యొక్క కాయిన్స్ వేరు, వాళ్ళు ప్రవేశపెట్టిన కాయిన్స్ వేరు. అంటే మన రూపాయి, మన డాలర్లో లేకపోతే పౌండ్ లాగా. ఇప్పుడు ఈ దేవాలయానికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారులు, లేకపోతే ఆ దేవాలయంలో ఉండేటువంటి పూజారులు, పాస్టర్ గారులు, పూజారులు ఎవరైతే ఉంటారో అక్కడ, లేవీలు ముఖ్యంగా, అప్పుడు సద్దూకేరు ఉన్నారు, వాళ్ళు దేవాలయం యొక్క మనీని ఏమనేవారు. వాళ్ళు మన డబ్బు ఇవ్వాలి, మా దీనార్లు ఇవ్వాలి, ఆ రోమన్ కరెన్సీ కుదరదు అనేవారు. దేవునికి రోమన్ కరెన్సీ కుదరదు, అది అపవిత్రం. కాబట్టి మన డబ్బులే ఇవ్వాలని అంటే సరే బాబు అనేవారండి. అయితే ఒక టెంపుల్ మనీ 1 రూపాయి నువ్వు తీసుకోవాలంటే 10 రూపాయల రోమన్ డబ్బులు ఇవ్వాలి, 40 రూపాయలకి ఎప్పుడు ఇవ్వాలి ఒకసారి. అందువల్ల పేదలైన వారు అంటే 40 రూపాయలు, బయట వేజెస్ పని చేస్తే గవర్నమెంట్ ఇచ్చేదేమో 40 రూపాయలు అనుకుందాం. ఇక్కడ దీనార్లో 1 రూపాయి అవుతుంది. అది ఎంత దోపిడీ జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ రోకలు మార్చేవాళ్ళు ఈ టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళు బయట, అది విక్రయాలు. పావురాలు, పిచ్చుకలు అప్పుడు బలిగా అర్పించేవారు కాబట్టి ఆ పావురాల్ని అమ్మేటువంటి వాళ్ళు ఉండేవారు, అక్కడ గొర్రెలు అమ్మేటువంటి వాళ్ళు. అక్కడ యాజకుడు ఇలా అంతా చూసి మచ్చలేందో చూసి ఇవ్వాలి, సర్టిఫై చేయాలి. బయట నుంచి తీసుకొస్తే ఆయన ఒప్పుకూడదండి, బలి ఇవ్వడానికి ఒప్పుకోరు, పూజారి గారు ఒప్పుకోడు. కాబట్టి అక్కడే అమ్మించేవాడు పూజారి. ఆ పూజారి అమ్మించేటువంటి ఆ గొర్రె కానీ, ఆ మేక కానీ, ఆ పావురాయి కానీ, ఆ పిచ్చుకు కానీ
సర్టిఫైడ్ చేసినటువంటిది మాత్రమే అక్కడ యాజకుడు ఎవరైతే ఉన్నారో అది యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ఒప్పుకుంటారు. దాన్ని అలాంటి సందర్భం చూసి యేసు ప్రభువుకు కోపం వచ్చింది. ఒకటి ఫస్ట్ పాయింట్, దోపిడీ, ఆర్థికపరమైనటువంటి దోపిడీ, పేదల్ని పీడించేసే దోపిడీని చూసినప్పుడు యేసు ప్రభు కడుపులో మండిపోయింది. సో యాంగ్రీ. ప్రేమించేటువంటి, ప్రేమ కలిగేటువంటి దేవుడు, క్షమించేటువంటి యేసు ప్రభు ఈరోజు చాలా కోపపడతా ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే, ఈ దేవాలయం అనేక భాగాలుగా ఉంటుంది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని, విమెన్ ఉండేటువంటిది, మెన్ ఉండేటువంటిది, స్త్రీల పురుషులు వేరువేరుగా ఉంటారు. వాళ్ళు బోరలు ఊదేవాళ్ళు ఉంటారు. ఆ బయట ఉండే ప్రాంగణంలో అన్యులు, ఎవరైతే యూదులు కాని వారు ఉంటారో ఆ అన్యులు ప్రవేశించేటువంటి పొట్టుగా ఉంటుంది. ఈ స్థలమంతా కూడా వ్యాపారస్తులు ఆక్రమించేసి కూర్చున్నారు. అంటే అర్థం ఏంటి? అన్యులకు అవకాశం లేకుండా ఈ వ్యాపారస్తులు ఆటంకంగా ఉన్నారు. దట్ వాట్ మేడ్ జీసస్ వెరీ యాంగ్రీ. యేసు ప్రభువుకు కోపం వచ్చిన సంగతి ఏంటంటే, అన్యులను దేవుని దగ్గర రానియకుండా మీరు ఆటంకంగా ఉన్నారు. మీరు ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎవరికి? అందరికీ. కేవలం యూదులకే ప్రార్థనా మందిరం కాదు, అందరికీ ప్రార్థనా మందిరం. అందరూ రావాలి ఇక్కడ. దేవుని మీద ఆసక్తి ఉన్న అందరూ రావాలి. కానీ మీరు దీన్ని దొంగల గుహగా చేశారు. మీరు దీన్ని అమ్మడాన్ని ఎంత పెద్ద మాటలతో చెప్పారో చూడండి. ఈ దోపిడీని కార్ల్ మార్క్స్ చెప్పలేదు. దోపిడీ వ్యవస్థ ఆయనకంటే వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందు యేసు ప్రభు చెప్పారు దోపిడీ వ్యవస్థ ఉందని. నేను ఈ దోపిడీ వ్యవస్థ అనే మాట్లాడే ఒక పాస్టర్ కానీ, ఒక విశ్వాసం కానీ అర్థం అవ్వట్లేదు. దోపిడీ ఏంటి అంటున్నారు. అదేంటిది? అదేం మాట? మీకు యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు తెలిస్తే కనుక ఆయన దోపిడీ గురించి ఎంత చక్కగా చెప్పారు ఇక్కడ. నాకంటే మీరు దొంగలుగా చేశారు దేవుని మందిరాన్ని. ఇవాళ దేవుని వాక్యాన్ని కూడా మీరు దొంగ మాటలు చెప్తున్నారు. మీరు దేవుని వాక్యం చెప్పడం వల్ల చెప్పలేకపోతున్నారు. మీరు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, దేవాలయాన్ని దొంగల గుహగా చేశారు. మీరు దేవుని యొక్క సంఘాన్ని మీరు వ్యాపారపు ఇల్లుగా చేశారు. మీరు ఈవేళ ఈ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్, మన లూథరన్ చర్చి, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, ఏవైతే పెద్ద సంఘాలు ఉన్నాయో, త్యాగపూరితమైన త్యాగమూర్తులు ఎస్టాబ్లిష్ చేసిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, మిషనరీస్, ఈ సంఘాలు ఈరోజు భయంకరమైన దోపిడీ జరుగుతుంది. పాస్టర్లుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది దోపిడీదారులు, దొంగలు. వాళ్ళకి సిగ్గు, లజ్జ, భయం ఏమీ లేదు. ఇప్పుడు కొరడా పట్టుకోను వాళ్ళ తోలే. యేసు ప్రభు చేసినటువంటి ఈ 10వ పరిచర్య ఏంటంటే, ఇందాక 9 చెప్పాను మీకు. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, స్వస్థపరచుట, అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచనాలు, ఆత్మలు ఇచ్చిన భాషలు, ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి వరం. ఇంకొక వరం ఏంటంటే, 10వ వరం ఏంటంటే, వాళ్ళని తరిమేసేటువంటి వరం నీకుందా? మన కాన్స్టిట్యూషన్, ఏఎల్సి కాన్స్టిట్యూషన్ చాలా చక్కగా రాస్తాడు పాస్టర్ గారు డ్యూటీస్లో. రిమూవల్ ఆఫ్ ది ఈవిల్ అంటాడు. నీ సంఘంలోనే కాదు, సంఘ పరిధిలో ఎక్కడైతే దుష్టత్వం, ఈవిల్, అవినీతి, అక్రమం జరుగుతుందో దాన్ని తొలగించేటువంటి పని కూడా పాస్టర్ గారిదే. నాకెందుకు బాబోయ్ అనకూడదు. కానీ సంఘంలోనే జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల్ని
అడగగలిగేటువంటి మనసు లేనటువంటి దైవ సేవకులు ఈ రోజున. అంటే ఈ వరం ఉన్నవాళ్ళు లేరనేటువంటిదా, లేదా మనం ఎలా అర్థం చేసుకోవాలో ఐ డోంట్ నో. రిమూవర్ ఆఫ్ సిన్, ఈ పాపాన్ని తొలగించేటువంటి మనస్సు, దీన్ని రిమూవ్ చేసేటువంటి ఆ యొక్క వరం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో ఈ రోజున దేవుడు ఒక పిలుపు మనకి ఇస్తున్నాడు. దేవుడు మనకు పిలిపిస్తున్నాడు. నీ సంఘంలో జరుగుతున్నటువంటి దుష్టత్వాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించడం కాదు. సుత్తి ప్రశ్న, ఇప్పుడు అదో మాట నేను ప్రశ్నిస్తున్నాను అని అంటారు. ఫర్ మీ ఇట్ ఇస్ నాన్ సెన్స్. ప్రశ్నించడం కాదు, తొలగించాలి. రిమూవ్ ఇట్ బై యాక్షన్. మాట చెప్పడం కాదు, ప్రశ్నిస్తాను నేను అంటే. అంతకుముందు ప్రశ్నించడానికి భయం మనకి చాలా అది ఉండిపోయింది మనసులో. ప్రశ్నించడం దానికంటే ఎక్కువ రిమూవల్ ఆఫ్ సిన్. మీకు అంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగంలో చెడ్డదానిని అసహ్యించుకున్నటయు అన్నాడు. ఎక్కడైతే చెడ్డ ఉందో దాన్ని నువ్వు అసహ్యించుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనే ప్రశ్న ఈ రోజున మనం వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ వెవ్వేరుగా ఉండేటువంటి కృపావరాలని కలిగి ఉండొచ్చు. ఇంకా చాలా పెద్ద టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. రకరకాల ఈవెన్ ప్రభుత్వం చేసేటువంటి వరం కూడా నీకు ఉండొచ్చు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నా కూడా దేవుని ప్రత్యక్షపరిచే వ్యక్తిగా ఉండొచ్చు. దేవుని ప్రత్యక్షపరిచే క్రైస్తవుడిగా యేసుప్రభు బొమ్మ పెట్టుకున్నాను కదా, అక్కడ బొమ్మ పెట్టుకున్న వేరు మనకు అక్కర్లా. నువ్వు డ్యూటీ చేసినప్పుడు నీ యొక్క రెస్పాన్సెస్, ఈజ్ ఎ క్రిస్టియన్, ఆయన క్రైస్తవుడు, ఆయన చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా తన డ్యూటీ తను చేస్తాడు. ఈజ్ ఎ క్రిస్టియన్, గుడ్ క్రిస్టియన్. అది దైవ ప్రత్యక్షత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఈరోజు ఈ యొక్క కృపావరాలు లేదా ఈ ఆత్మవరాలు మనం కలిగి ఉన్నామా లేదా యాక్సెప్ట్ చేయాలి. అన్నిటినీ కూడా ఏదో కొన్నిటినే మనం తీసుకుని ఆయనే సరైన దైవజనుడు, లేకపోతే సరైనటువంటి పాస్టర్ గారు, సరైనటువంటి బోధకుడు అనే అనే అసెస్మెంట్ ఇవ్వకుండా ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గమనించేటువంటి విశ్వాసంగా మనం ఉండాలి. ఈరోజు మరి ఈ పాఠ్యభాగం ద్వారా మనం గమనించవలసింది, ఆచరణలో పెట్టవలసింది ఏంటంటే, మనం వదిలేసినటువంటిది ఈ యొక్క యేసు ప్రభు వారు ఏవైతే ఆ యొక్క సంఘంలో, ఆ చర్చిలో, లేదా దేవాలయంలో, ఆయన యూదుడు కాబట్టి యూదుల దేవాలయం, ఆయన ఆ దేవాలయంలో ఆయన పెద్ద హీరో ఏం కాదు. అప్పుడు యేసుప్రభు అంటే ఎప్పుడు దైవం అని గమనించి మనం పెద్ద యేసుప్రభు మనకు తెలుసు. అప్పుడు హీ వాజ్ ఓన్లీ ఎ రబాయ్, బోధకుడు మాత్రమే. ఆయన అంటే మానవ రీతిగా మనం ఆలోచిస్తున్నాం. చాలా పల్లెటూరు నుంచి, చిన్న నజరేతు అనే పల్లెటూరు నుంచి, గలయ ప్రాంతం నుంచి నడుచుకుంటా వచ్చి సేవ చేసిన వ్యక్తిని. పెద్ద మంది మార్బలం, ఇంటి పేర్లు చుట్టూ ఎవరు లేరు, దెబ్బలాడతాయి. కానీ ఒక్కడే యెరూషలేములో, మహారాజు పట్టణంలో సైనికులు ఉండే చోట, పరిపాలకులు ఉండే చోట భయపడకుండా యేసు ప్రభు ఆ తప్పును ఖండించినటువంటి వైనాన్ని జ్ఞాపకం చేసుకుని మీకు మనం చేస్తున్నాను. అలాంటి మరి పరిచర్య చేసేటువంటి వ్యక్తులుగా, విశ్వాసంగా ఉండాలని, ఆ విధంగా ఉండగలందరికీ పరిశుద్ధాత్మకుల సహాయం దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం హృదయములకు తలంపులకును ప్రభువైన యేసుక్రీస్తు వలన సదా కావలిండునుగాక. ఆమేన్. దేవా నాయా హృదయా కలుగజేయుము.
రంగములో తీరమైన మనస్సును దానముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరాక్షణ నందమునా కుమారల పుట్టించుము. సమాధి గల మనస్సు కాలు గజేసి నన్ను దృఢ పరచుము. అనౌన్స్మెంట్స్ చేస్తాం ఈ టైంలో. సాధారణంగా కానుకలు అర్పణలు ఉంటాయి, అవన్నీ లేవు గనక 2 మాటలు మాత్రం మళ్ళీ చెప్పి నేను కరోనా విషయం మరొకసారి మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. జాగ్రత్తగా ఉండాలి, భయపడక్కర్లేదు. నేను మొదటి చెప్తాను, డే 1 నుంచి జాగ్రత్తగా ఉండాలి, భయపడకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే జాగ్రత్తగా అంటే ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకుండా, మనకు అది కాంటాక్ట్ అంటుకోకుండా ఉండాలి. ఈ మాస్కులు అది మీరు వేసుకోవడం, ఈ సోషల్ డిస్టెన్స్ చెప్తున్నారు కదా, దూరంగా ఉండటం, ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం, ఈ శానిటైజర్స్ వాడుకోవడం అనేటువంటిది ఒక జాగ్రత్త. రెండో జాగ్రత్త ఏంటంటే వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఎలాంటివి కనపడ్డా సరే కూడా టెస్టులు చేయించేసుకుని, ఇప్పుడు బాగా వ్యాపారం అయిపోయింది. నేను ఫస్ట్ చెప్పాను, డే 1 చెప్పాను, పెద్ద వ్యాపారం అని. అలాగా వినపడగానే వెంటనే పోస్ట్ పెట్టాను, పెద్ద వ్యాపారం ఇది. చాలా భయంకరమైన వ్యాపారం, చాలా భయంకరమైన వ్యాపారం. అయినా సరే మనం ఫస్ట్ సిమ్టమ్స్ ఎలాంటివి, జ్వరం, దగ్గు, ఇలాంటి తలనొప్పి ఏంటి వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలి. భయపడకూడదు, ఏం పర్లేదు అనుకోకూడదు, రెండు అనుకోకూడదు. కొంతమంది భయపడి టెస్ట్లకు వెళ్ళట్లేదు, అది కూడా ప్రమాదమే. కొంతమంది నిర్లక్ష్యంగా వెళ్ళట్లేదు, అది ప్రమాదం. రెండు ప్రమాదం. టెస్ట్ చేయించుకునే కొన్ని గవర్నమెంట్ కూడా చేయిస్తున్నారు. ఆ డేట్స్ అవి ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ అది ఏదో బస్సు ఏదో వస్తుంది, దానికి ఏదో సంజీవిని బస్సు అనుకుంటాను. ఆ సంజీవిని బస్సు వస్తుంది, ఆ బస్సు దగ్గర చేయించుకోవడం, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవడం, గవర్నమెంట్ ఏర్పడిన సెంటర్లో చేయించుకోవడం, ఇది ముఖ్యం. లేదంటే కొంచెం వయబుల్గా ఉంటే పర్వాలేదు అనుకుంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి, పూర్తిగా అది కరెక్ట్ కాకపోయినా ఒక విధానం. స్వాబ్ టెస్ట్ ముక్కులో, ఈ రెండింటికి వెళ్ళాను నేను. 5వ తారీఖున ఈ స్వాబ్ టెస్ట్ చేయించుకున్నాం, దాంట్లో నాకు నెగిటివ్ వచ్చింది. మళ్ళీ నిన్నగాక మొన్న స్క్రీనింగ్ చేయించుకున్నాను, దాంట్లో కూడా నార్మలే వచ్చింది. కానీ నాకు మాత్రం బ్లడ్లో టైఫాయిడ్ ఉంది. అయినప్పటికీ ఇలా టెస్ట్ చేయించుకుంటూ మెడిసిన్స్ ఒక డాక్టర్ గారి గైడెన్స్లో, ఈరోజు ఫోన్ ద్వారా మెడిసిన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు డాక్టర్లు. కాబట్టి అలాగే ఎవరైతే మీకు తెలిసిన వారు ఉన్నారో వారి ద్వారా ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే మేలుకరంగా ఉంటుంది. అంతేగాని పర్వాలేదులే
నాకు ఇలాగే ఉంటుందిలే అనుకుంటే కనుక డేంజర్. అది ఒకసారి ముదిరిపోయిన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని ఏమంటారు, గాలి ప్రాణవాయు పెట్టుకుని దాకా వెళ్తే కనుక ఏం చేయలేము. మనం ఎవరో కానీ రివైవ్ అవ్వడం కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది రెండో జాగ్రత్త. తగ్గిపోయిన తర్వాత కూడా జాగ్రత్త. వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా మరి మా బంధువులు చెప్తున్నారు, తగ్గిపోయిన తర్వాత కూడా ఒక 1 వీక్ 10 days కూడా ఇతరులతో కాంటాక్ట్ లేకుండా ఉండాలి. దీనికి ఉన్న లక్షణం అంటే మళ్ళీ రాదని గ్యారంటీ లేదు. వచ్చేసి ఇటుపోయి మళ్ళీ కూడా రావచ్చు. ఎందుకంటే విధంగా దానికి మందులు ఏమి లేవు. నీ బాడీని అందుకనే బాగా తినండి. డి విటమిన్ మెయిన్ అని చెప్తున్నారు. డి విటమిన్. ఆ డి ఎలాగొస్తుందో అలాగా అది రప్పించుకోవాలి. ఆ డి విటమిన్ మెయిన్. మిగతా యాంటీబయాటిక్స్ అని వాడుతూ ఉన్నారు. డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు మందులు వాడుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. మరి మరొకసారి మన సంఘంలో కొంచెం అస్వస్థలైన వారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. మేము పాస్టమ్ గారు మా పెద్ద అబ్బాయి ఈ క్వారంటైన్కి వెళ్ళినప్పుడు మేము వంట చేసుకోలేం కనుక మన సంఘస్థులు చాలామంది భోజనం తయారు చేసి పంపించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పంపించారు. ఎక్కువైపోయింది చాలాసార్లు. మీ ఇద్దరమే కదా, చిన్న అబ్బాయి నేను ఉన్నాం. అయినా మరి మా మీద ఉండే ప్రేమతో, కన్సర్న్తో, అలాగే ఈ పట్టణంలో ఉన్న కొంతమంది సోదరులు, ఆ క్రైస్తవులు కానివారు కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు పాస్టర్ గారు, జాగ్రత్త అని చెప్పినటువంటి వారు ఉన్నారు. వారికి కూడా మా క్షేమాన్ని కోరినటువంటి వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మరొకసారి మన సంఘంలో బిడ్డలు నన్ను ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి, దేవుని సేవకునిగా ప్రేమించి వారు మరి పంపించినటువంటి ఆహారాన్ని బట్టి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మీ అందరి గురించి మనందరం ప్రార్థన చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఈ గవర్నమెంటు పూర్తిగా ఏం చేయలేదు. నేను కూడా కొంతకాలం బ్లేమ్ చేస్తాను కూడా, దాంట్లో తప్పేం లేదు. కానీ వాళ్ళు అన్నీ చేయలేరు, పర్యవేక్షించలేరు. కలెక్టర్ గారు చెప్తారు, సీఎం గారు, కలెక్టర్ గారేమో ఇక్కడ ఎవరికో చెప్తారు, వీళ్ళు చేయాలి కదా, అదన్నమాట. అంచేత ఈ డిస్లొకేషన్స్ ఉంటాయి కొన్ని. అయినప్పటికీ మరి గవర్నమెంట్ విధానాలను కూడా మనం కొంచెం ఫాలో అవుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని. వాళ్ళంతా పూర్తిగా చేయలేరు కనుక మన స్వీయ రక్షణ మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడ, మహోపకారి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మరి గడిచిన కొద్ది నెలలుగా ప్రభువుగా మేము ఈ ఐసోలేషన్లోనూ డిస్టెన్స్లోనూ ఉంటూ ఉన్నాము మా తండ్రి. ఎందుకంటే ఈ వ్యాధి కాంట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాం. మరి ఇంతవరకు క్షేమకరంగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు. అనేక మంది మరణిస్తున్నారు భారతదేశంలో అయితే. రోజుకు మా ప్రభు మరి 700 నుంచి పైన మరణాలు నమోదవుతున్నాయని చెబుతూ ఉన్నారు. అది ఏమైనప్పటికీ నీకు మనవి చేసుకుంటున్నాం. మరి లక్షలాది మంది ప్రాణాలకు కోల్పోయిన వ్యాధి నిశ్చితమైతే దానికి సరైన పరిష్కారాన్ని మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. సహాయం చేయండి మా తండ్రి. మరి మనుషులు దుష్ట స్వభావాన్ని వదులుకోలేరు. ఇలాంటి సందర్భాల్లో కూడా నేరపూరితంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వారి గురించి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. నానా ఈ యొక్క మహమ్మారిని అడ్వాంటేజ్ తీసుకుని ప్రవర్తించేటువంటి దుష్టత్వం గలవారు ఉన్నారు. వారిని బట్టి కూడా నీకు మనవి చేసుకుంటున్నాం. సహాయం చేయండి. మనసు మార్చమని వేడుకుంటున్నాం. ఎవరైతే కఠినమైనటువంటి పరిపాలకులుగా ఉంటూ ఉన్నారో, మరి బలవంతపు పరిపాలన చేస్తున్నారో వారందరిని బట్టి నీకు మనవి చేసుకుంటున్నాం. సహాయం చేయండి. వారి మనసును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా సంఘాలను బట్టి, క్రైస్తవ సంఘాలను బట్టి మనవి చేసుకుంటున్నాం. సంఘాలను దీవించండి మా ప్రభా. ఇదిగో నేను ప్రత్యేకించి మా తండ్రి ఇదిగో ఆయన సిల్మా ఆండర్సన్ మెమోరియల్ ప్యారిష్ని బట్టి వందనాలు. ఆ సంఘాన్ని దీవించిన సంఘంలోని ప్రతి బిడ్డను
మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే మరి తల్లిగారిని పోగొట్టుకున్నారో ఆ కుటుంబాన్ని మీరు మా ప్రభు ఆదరించమని వారికి ఓదార్పునేమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అటు రీతిగానే మా తండ్రి నాయన మరి మీకు మనవి చేసుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యం బారిన పడి మరి తిరిగి మరి లేచారో వారిని బట్టి కూడా నీకు మనవి చేసుకుంటున్నాం. మరి కోటేశ్వరమ్మ గారు, చంద్రరావు గారు, శేఖర్ బాబు వారి కుటుంబాలు, అలాగే మా తండ్రి పాస్టమ్మ గారు, మరి బుడ్డుబాబుని బట్టి నీకు మనవి చేసుకుంటాం. నీకు వందనాలు. అలాగే బబ్బీని బట్టి మీకు వందనాలు. మా ప్రభు సమయంలో ప్రశాంత్ గారిని బట్టి కూడా మీకు వందనాలు. బిడ్డలు దీవించండి. త్వరగా కోలుకుని మరి యథావిధిగా జీవించడానికి సహాయం చేయమని వేడుకున్న చిత్తమైతే మా ప్రభు సరైన పరిష్కారం మేము త్వరగా పొంది మా తండ్రి వ్యాధి నుంచి ప్రపంచ జనాభా విడుదల పొందడానికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే తండ్రి సమయంలో ప్రతి ఒక్కరిపైన మెండైన దేవుళ్ళ కుమరించి వేరే మహిమ పొందమని పాపక్షమాపణ దయచేయమని యేసయ్య దివ్యనామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడు భూమి ముందు నెరవేరుగా. మా దినాహారమైన మాకు దయచి మా ఇళ్ళ ప్రభుత్వం చేసిన వారిని క్షమించుగా, మా అపరాధములను క్షమించి ముసలంలో తెగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నేను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం మనందరికీ సదా తోడే ఉండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే, వందనాలండి.